హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఉక్కు లాంటి ఐరన్ కలిగి ఉన్న ఈ ఫర్టిలైజర్ ఒక్కటి ఉంటే చాలు, అన్ని రకాల మొక్కలకి అద్భుతంగా పనిచేస్తుంది. అదే పీనట్స్ కేక్. ఇది మామూలుగా గానుగ నూనెల దగ్గర అయితే దొరుకుతుంది. ఇది వచ్చేసి కేజీ 50 రూపీస్. నేనైతే హాఫ్ కేజీ తీసుకున్నాను. అంటే కేజీ తీసుకోవచ్చు, హాఫ్ కేజీ ఎందుకు తీసుకున్నానంటే ఇది ఎక్కువగా అలా నిల్వ ఉంచుకున్నాం అనుకో చీమలు అనేది పట్టేస్తే అందులో స్వీట్నెస్ అనేది ఉంటుంది కాబట్టి. పల్లీ చెక్క అంటారు ఇది. ఇక్కడ నీమ్ కేక్ అన్నీ దొరుకుతాయి, మస్టర్డ్ కేక్ ఇలాంటివన్నీ కూడా. నేనైతే ఈ పీనట్స్ కేక్ తీసుకొచ్చాను. ఇది వచ్చేసి వాటర్లో కనీసం ఒక 6 అవర్స్ అన్నా నానబెట్టి ఉంచుకోవాలి. అయితే నైటే నానవేసామనుకో మార్నింగ్ కల్లా మొక్కలకి ఇచ్చుకోవచ్చు. దీనివల్ల మాత్రం చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. అసలు ఎంత మంచి క్రాప్ వస్తుంది తెలుసా. ఇది ఎప్పటి నుంచో తేవాలి అనుకుంటూ నాకు ఇవి గానుగలు ఎక్కడ ఉంటాయో తెలియక ఇంత టైం పట్టింది. ఇంతకు ముందైతే నేను 1 ఇయర్ బ్యాక్ అయితే వాడాను, మళ్ళీ ఇప్పుడు వాడుతున్నాను. ఇదైతే ముందు వాటర్లో నానవేసుకోవాలి, ఖచ్చితంగా వాటర్లో నానవేసుకోవాలి. ఎక్కువసేపు నానితేనే దీంట్లో ఇది మొత్తం గట్టిగా ఉండేది కాస్త మెంటైపోతుంది. నైట్ నానేసుకున్నాను అనుకో మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. నైట్ నానేసుకుంటే మార్నింగ్ కల్లా ఇచ్చుకోవచ్చు. నేను మీకు చూపించడానికి నేను మార్నింగ్ నానవేసాను. ఒక 5 అవర్స్ అయితే నానవేసాను. 5 అవర్స్ నానవేసినా కూడా అంత మొత్తం కరిగిపోదు, కాబట్టి నైట్ వేసుకోవడం బెటర్ అనిపించింది నాకైతే. ఇట్లా నానవేసిన దాన్ని ఇంకా చూడండి, ఒక 5 అవర్స్ తర్వాత ఇలా అయిపోయింది. ఇంకా మొత్తం పూర్తిగా మెంట్ అవ్వలేదు, కొంచెం అయిపోయింది. ఇంకెంతవరకు మెంట్ అయిందో అంతవరకు అయితే నేను మొక్కలకి ఇచ్చేస్తున్నాను. నిజంగా ఇంకా మీకు పోషకాలు చేసుకోలేము, మాకు కుదరట్లేదు అనుకునే వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన ఫర్టిలైజర్. మేము అవి చేయలేము అనుకునే వాళ్ళకు ఇది ఒక్కటి చేసి ఇవ్వండి మొక్కలకి. ఆయన 5 అవర్స్ అయినా ఇది నానలేదు, అవి తీసేసి ఇంకా వేరే వాటిలో వేసాను. ఎందుకంటే మళ్ళీ ఇంకా రోజు ఇవ్వచ్చు. ఇది వీక్లీ వన్స్ ఇవ్వచ్చు. ఇప్పుడు నేను చేసుకున్నది ఇప్పుడు ఇంత క్వాంటిటీలో చేసుకున్నాను కదా, ఇదేమో అన్ని మొక్కలకు సరిపోదు కాబట్టి అదంతా కరగలేదు కదా, ఇంతవరకు ఇచ్చేస్తాను. మళ్ళీ అదొక రోజు ఇచ్చేస్తాను. వీక్లీ వన్స్ ఇచ్చుకున్నాం అనుకో చాలా బాగుంటుంది మొక్కలకైతే. మంచి బలం చేకూరి అద్భుతమైన క్రాప్ మీకు ఫ్రూట్సే కానీ, వెజిటేబుల్స్ కానీ, పూల మొక్కలు కానీ, ఏదైనా పువ్వులు పూయట్లేవు అనుకున్న వాటిని మొండి మొక్కలను కూడా పూయడానికి అద్భుతంగా పనిచేస్తుంది. అయితే మీకు ఏ మొక్క అయినా సరే మొండిగా పూయట్లేదు అనుకునే దానికి ఇచ్చి చూడండి, రిజల్ట్ మీరే నాకు చెప్తారు. అంత చక్కగా ఉంటుంది. ఎందుకంటే నేను ఇంతకుముందు వాడాను, రిజల్ట్ చూశాను కాబట్టి అంత నమ్మకంగా చెప్తున్నాను. ఇంతకుముందు అయితే ఒకసారి నేను 3 kgs అలా తెచ్చాను. అప్పుడు అందుకే ఎక్కువ తీసుకురావడం వల్ల చీమలు ఎక్కువగా తినేసాయి కాబట్టి అందుకే ఇప్పుడు కొంచెం తక్కువ క్వాంటిటీలో తెచ్చాను. ఇంకా మాకు ఇప్పుడు తెలిసిపోయింది షాపు ఇంకా ఎక్కడుందనేది. ఎప్పుడు ఏది కావాలనుకుంటే అది తీసుకురావచ్చు, తీసుకొని వేయచ్చు. ఒకసారి మస్టర్డ్ కేకు, ఒకసారి ఇది, ఇంకా చాలా ఉంటాయి కదా, నువ్వుల కేక్, ఇలాంటివన్నీ ఉంటాయి. ఒక్కొక్కసారి ఇది అలా తెచ్చి మొక్కలకి ఇవ్వచ్చు. ఇంకా మీరు వర్కింగ్ చేసే వాళ్ళైనా, అంటే పనులు ఉండి ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు కానీ, గార్డెనింగ్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కానీ, ఎవరికైనా ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఎటువంటి శ్రమ లేకుండా ఇచ్చేయచ్చు. మంచికి పువ్వులు వస్తే క్రాఫ్ వస్తుంది, మనకు శ్రమ కూడా తక్కువ ఉంటుంది. ఇంక ఇదైతే చాలా బాగా పనిచేస్తుంది, తప్పక ట్రై చేయండి. అలాగే కొన్ని వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి. ఇది బెండ మొక్క ఇంతకుముందు కూడా హార్వెస్ట్ చేశాను కానీ ఎప్పుడు చూపించలేదు. ఇది దాని వెనకాల ఉంది, ఇది ముదిరిపోయిందో ఏంటో మరి, తొందరగా కట్ అయితే అవ్వలేదు. ఇంకా ఇది ఒక్కటే జర్మినేట్ అయిందని ఆల్రెడీ చెప్పాను కదా. ఇదైతే 2 కాయలు అయితే ఉంటే కోసాను. అలాగే పాలకూర కూడా ఉంది. ఇక్కడ చూడండి మొత్తము గోంగూరకు సీడ్స్ ఎలా వచ్చాయో అవన్నీ సీడ్స్ అయినాయి. ఆ సీడ్స్ కూడా మనం నారు వేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు కాకరకాయలు కూడా ఎన్ని కాస్తున్నాయి మీకు మొన్న చూపించాను కదా, అందుకే కాకర మొక్క కూడా ఇచ్చాను. అన్ని మొక్కలకి ఇస్తున్నాను మంచిగా. ఇప్పుడు చిక్కుడు కూడా మంచిగా క్రాప్ దశలో ఉంది. ఇలాంటి వాటికి ఇచ్చుకున్నాం అనుకో ఇంకెక్కువగా కాయలు వస్తే మంచిగా బలం అందేసి. చిక్కుడు కానీ, బీరపాదులకు కానీ అన్నిటికీ ప్రతి ఒక్క మొక్కకి ఇవ్వచ్చు. మనకు చక్కటి రిజల్ట్ అద్భుతంగా కనిపిస్తుంది. ఇక్కడ చిక్కుడుకాయలు కూడా ఉన్నాయి, అవి కూడా కోసాను కొన్ని. ఇలా మందార, గులాబీ, చామంతి అన్నిటికీ ఇచ్చాను.
ఇంకా అక్కడ ఒకటి కాకరకాయ తీగ ఎలానో బ్రేక్ అయిపోయింది, కాకరకాయ వాడిపోయినట్లుందని ఏంటని చూశాను. తీగ నేను మొన్న కోసాను కదా, అప్పుడు తీగ అనుకోకుండా కట్ అయినట్టుంది. అందుకని చెప్పేసి మళ్ళీ ఆ కాకరకాయ అనేది కట్ చేశాను. ఒక్కొక్కసారి కాకరకాయ తీగ ఏంటో కొంచెం డెలికేట్గానే ఉంటుంది. మనము కాయలు ఉన్నాయని ఇట్లా చెక్ చేసే లోపే అవి తీగ అనేది తెగిపోతుంది. ఇక్కడైతే మందార మొక్కలకు అన్నిటికీ ఇంక ఇచ్చాను. మందార, చామంతి ఇక్కడ ఉంటాయి కదా, ఇవి కొంచెం ట్యాప్స్ అటు ఉంటుంది, ఇటువైపు ఉంటాయి. అందుకే అన్ని మొక్కలకి ఇచ్చాను. ఎందుకంటే నాకు పువ్వులు కూడా వెజిటేబుల్స్ ఎంత ఇంపార్టెంటో పువ్వులు కూడా నాకు అంతే ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఇంకా ఎక్కువగా పువ్వులు పూయాలంటే పువ్వుల కోసం నేను చాలా కేర్ అయితే తీసుకుంటాను పూల మొక్కలు. ఎందుకంటే పూలు పూపియడం అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి. అలాగే అన్ని మొక్కలకి ఇచ్చిన తర్వాత కొంచెం పొడుగు పొడుగు ఉన్న వంకాయలు, అలాగే కొన్ని బెండకాయలు కోసాను, కొన్ని టమాటాలు, అలాగే పాలకూర, ఇవన్నీ అయితే కొన్ని కోసాను. అలా మళ్ళీ చెట్టు మీద మిగతా అన్నీ ఇంకా పిందె దశలో ఉన్నాయన్నీ డెవలప్ అవ్వాలంటే ఇంకా 3 రెడీ అయిపోయినాయి కదా అని చెప్పేసి ఇవైతే కోసాను. ఇటు గులాబీలకు ఇక్కడ కూడా మొగ్గలు చాలా వస్తున్నాయి. ఇటు ఇంకా రేపు ఇద్దాంలే అనుకున్నాను, కొన్ని వాటర్ ఉంటే మళ్ళీ ఇటు సైడ్ వచ్చి వీటికి కూడా ఇచ్చాను. మొగ్గ దశలో ఉన్నాయి మొత్తం గులాబీలు కానీ అవన్నీ. చూసారు కదా ఫ్రెండ్స్, ఎటువంటి కష్టం లేకుండా సింపుల్గానే ఇది చేసుకొని ఇవ్వచ్చు. ఏం లేదు, అక్కడ వెళ్ళి పర్చేజ్ చేసుకొని వచ్చి వాటర్లో నానేసి మొక్కలకి ఇవ్వడమే. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ కూడా కొంత పాలకూర ఉంటే పాలకూర కూడా కోసాను. మొన్నే కాకరకాయలు, చిక్కుడుకాయలు ఆల్రెడీ కోసాను, అది మీకు చూపించాను కదా లాస్ట్ వీడియోలో. ఇంకా గార్డెన్లోకి వెళ్ళామంటే ఏదో ఒకటి హార్వెస్ట్ దొరుకుతూనే ఉంటుంది, అన్నీ ఇంకా చూపించాము. అలా కోసేసుకొని వెళ్ళిపోతూనే ఉంటాం రెడీ అయినవన్నీ కూడా. ఇంకా టమాటాలు కూడా కోసాను కానీ అది క్లిప్పు ఎక్కడో మిస్ అయిపోయింది. టమాటాలు ఏంటంటే పండి మొత్తం ఎలకలే తినేస్తున్నాయి. అసలు దీనికి ఒక పరిష్కారం చూడాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్లో అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను.